ఏపీ ఎక్స్ప్రెస్, బిఎస్ఆర్ న్యూస్, అనిత న్యూస్ కి వెల్కమ్. ప్రాచీనమైన లక్ష్మీనరసింహస్వామి గుడి గురించి మనం వెంకట్రావు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీ 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 యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవతాయ నమః. ఓ జై శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవతాయ నమః. జై శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి దేవతాయ నమః. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఏపీ ఎక్స్ప్రెస్కి అయితేనేమి, బిఎస్ఆర్కి అయితేనేమి, అనిత న్యూస్ ఛానల్కి అయితేనేమి మా ధన్యవాదాలు. ఈ నరసింహస్వామి కృతాయుగంలో ఏర్పడి అహోబిలంలో ఒక హిరణ్య కశ్యపుణ్ణి శత్రు సంహారం చేసినటువంటి నరసింహస్వామిగా ఎలిసి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ కవచంగా ఉంటూ శత్రుత్వాన్ని తరిమి కొట్టగలిగేటువంటి ఒక పుణ్యధాముడు. అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి నవగ్రహాలకు 9 మంది లక్ష్మీ నరసింహస్వాములు అధిపతులుగా ఉంటూ ప్రజలను శనీశ్వరుల నుండి, గ్రహపు వేడుకల నుండి రక్షించటానికి ముందుండే దేవుళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామి దేవుడు ప్రథముడు. అందులో యోగానందుడు అంటే ముక్తి మార్గం లాస్ట్. అలాంటి వ్యక్తి ఈ యొక్క మన కురిచేడు మండలంలోని దేకనకొండ అయితేనేమి, బయ్యారం అయితేనేమి, పెద్దారం అయితేనేమి ఈ కూడల్లో గెలవటం చాలా సంతోషకరమైన విషయం. ప్రాచీన కాలం నుండి కూడా ఇటు నూజెండ్ల మండలం నుండి కానీ, ఇటు కుర్చేడు మండలం నుండి కానీ, అటు దర్శి మండలం నుండి కానీ, ఇంకా ఉపాధి నిమిత్తం సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఈ తిరునాళ మహోత్సవానికి వచ్చి స్వామివారికి మొక్కుబడులు తీర్చుకుంటా ఉంటారు. స్వామివారు కోరితే చాలు, కొంగు బంగారం లాగా కోరి మొక్కిన వాళ్ళకి వెంటనే సంతానం లేని వారికి సంతానం, గ్రహపీడితులకు, గ్రహ బాధితులకు, గ్రహపీడితులకు, క్షుద్ర పీడితులకు, వీళ్ళందరికీ శత్రుత్వం ఎక్కువగా ఉన్నటువంటి నరదిష్టి వాళ్ళకి బాగా బాధపడుతూ ఉంటే స్వామివారిని మొక్కుంటే ఎమ్మటే వారికి కష్టాలను తీర్చి నేనున్నానంటూ స్వప్న దర్శనం ఇచ్చేటువంటి ఈ యోగానంద స్వామివారికి చుట్టుపక్కల వారంతా భక్తి భావాలతో ఉంటారు. అందుకే ఇక్కడ ఎక్కువగా నరసింహ, సింగరయ్య ఇట్లా అనేక రకాల నరసింహ నామాలను పెట్టుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అయితే ఇంతకుముందు కొండ పైన ఈ యొక్క స్వామి ఉండేవారు. ఇప్పుడు 7వ సంతతి అయినటువంటి ఆయన వారసత్వం అంటే భట్టాజీ గురుజీ గారు వచ్చి ఈ స్వామివారిని కిందకి తీసుకొచ్చి ఈ యొక్క బండలన్నిటినీ తొలగించి ఇక ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇక్కడ తయారు చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు ఆయనకి. దేవుడే తనలో దూరి ఇలా చేస్తున్నాడని అనుకోవచ్చు. ఎంతో కష్టపడి భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు ఇస్తున్న సొంత ఇస్తుండో తెలియదు కానీ మొత్తం మీద చాలా పెద్ద ప్రాసెస్ పెట్టి ప్రజల భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు. అలాగనే రేపు జరగబోయే తిరునాళ్ళలో భక్త ప్రహ్లాద నాటకాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మండలంలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసి నరసింహస్వామి యొక్క మహిమ, నరసింహస్వామి యొక్క శత్రు సంహారణ ఎలా ఉంటుందో భక్తులకి వివరించటం కోసం ఒక కొత్తదనాన్ని భక్త ప్రహ్లాద అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించటం కూడా జరుగుతుంది. ఇక ఈ రోజుకొస్తే రాజశ్యామ యాగం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు అత్యంత వేద పండితుల మధ్య, వేద మంత్రాల మధ్య శాస్త్రయుక్తంగా ఇక్కడ పూజ జరుగుతుంది. ఈ పూజలో పాల్గొన్న వారికి, రాజశ్యామల యోగంలో పాల్గొన్న వారికి దుష్ట భయం కానీ శత్రు సంహారం జరుగుతుంది. అలాగే నూతన దంపతులు పుత్ర సంతానం లేని వారు వెంటనే పుత్ర సంతానం వస్తుంది. రాజకీయంగా కూడా చైతన్యవంతులు అవుతారు, పదవులు పొందుతారు. అలాంటి అనేక రకమైన రుగ్మతలు కూడా పోతాయి. కాబట్టి ఈ యాగానికి అంత ప్రాధాన్యత. అలాంటి యాగం ఈ ఏరియాలో పెట్టడం, దీన్ని కూడా గురూజీ గారికే ఈ కీర్తి కూడా మనం ఇవ్వాలి. ఇలాంటి యాగం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామలంగా, ఆయుర ఆరోగ్యంగా,
అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఆనాడు శ్రీకృష్ణ మహాత్ముడు దగ్గర ఆయన యొక్క ద్వారకాలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఈ రోజు కూడా ఇలాంటి యాగాలు జరిగితే అంతే సంతోషంగా ఈ ప్రాంత ప్రజలు ఉంటారు. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ క్షేత్రం మనకి ఇక్కడ ఏర్పాటు కావటం చాలా ఆనందకరంగా ఉంది. దీనికి భక్తులందరూ సహకరించి అలాగే ఈ 9 నారసింహులు నవనారసింహుల్ని అహోబిలం లాగా నరనారసింహుల్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి 152 ఎకరాలు ఉంది ఈ కొండ ప్రాంగణం ఏర్పాటు చేసి ఘాట్ రూట్ ఏర్పాటు చేయాలని ఆయన ఉక్కు సంకల్పంతో ఇది ప్రారంభించారు. దీనికి చివరగా ఉక్కు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి రావిరేకుల్లో మన యొక్క గోత్రనామాలు పొందుపరిచి శాశ్వతంగా ఈ యొక్క కలియుగం ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి మహాసంకల్పం మన ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి గురుజీ గారికి అలాగే మనందరినీ చల్లగా కాపాడే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనస వాచ కర్మన శిష్యరికం పొందాలని నా కోరిక. ప్రస్తుతం మనం బయ్యవరము, పెద్దవరము అలాగే దేకనకొండ గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి కృతయుగం నాటి ఆలయంగా చెప్పుకోబడుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ ఈ ఆలయం విశిష్టత ఏంటి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఆలయం యొక్క చరిత్ర గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జయ లక్ష్మీ నరసింహ. ఓం శ్రీం క్షౌం శ్రీం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహాయ స్వాహ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే దన్నమ్మ. జ్వాలా హోబిలమాలోల క్రోడాకరంజ భార్గవ యోగానంద చత్రవట పావన నవమూర్తయే నమః. అహోబిలే గరుడాశైలే మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్షా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అహో వీర్యామహో శౌర్య అహో బాహుపరాక్రమం నారసింహం వరందయం అహోబిలం అహోబలం. శ్రీకొండ సింగరకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నవనారసింహస్వామి దివ్యధామం ఇది. ఇక్కడ కృతయుగంలో నరసింహస్వామి యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా వెలవటం జరిగిందనమాట. తరతరాలుగా ఆ స్వామివారి సేవ పలు రకాలుగా అందరూ చేసుకుంటూ వస్తున్నారు. మేము మా శేషభట్ట వంశం నుంచి 7 తరాలుగా స్వామివారి సేవ చేస్తూ ఉన్నాము. నా తరంలో ఈ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని తలంచి సకల సౌకర్యాలు కలిగిన మహాపుణ్యక్షేత్రంగా భక్తులందరికీ దీన్ని పరిచయం చేయాలనే ఒక మంచి సత్సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా శాలిగ్రామ శిలారూపుడై 9 పడగలతో యోగముద్రలో అమ్మవారిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మన సమస్త భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ స్వామివారు మనకి దర్శనం ఇలా ఇస్తూ ఉన్నారు. ఈ క్షేత్రంలో మనము నవనారసింహమూర్తుల దివ్యధామంగా చేయాలని ఒక సంకల్పం పెట్టుకుని ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతాం జరిగిందనమాట. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటయ్యా అంటే నవనారసింహమూర్తుల మహాస్తూప నిర్మాణం చేస్తున్నాం. ఈ స్తూపంలో సమస్త మానవాళి యొక్క గోత్రనామాలని తామరపత్రాల మీద లిఖించి వాళ్ళ దినదినాభివృద్ధి, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి ఆచంత్రార్కం జరగాలని శాసనం చేసి సాధు సంతువులు, నాగసాధువులు, అఘోరాలు వారి సమక్షంలో ప్రతిష్టాపన చేసి ఆ స్తూపానికి ప్రతినిత్యము చతుర్వేద పారాయణతో వేద స్వస్తి వచనములతో ఆశీర్వచనం జరిగే విధంగా ఈ యుగమున్నంత వరకు ఆచంత్రార్కం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఆలయ జీర్ణోద్ధరణని మొదలు పెడతాం జరిగింది. కావున ఈ రోజున ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితులు వాతావరణంలో నరసింహస్వామి మనకి రక్షకుడిగా ఉండే అవసరం ఎంతో ఉందన్నమాట. అందుకని ఆ స్వామివారి పాదాల చెంత తామర పత్రాలు, రాగి రేకులు, రక్ష రేకులు అంటారు వాటి మీద మన పేర్లను లిఖించి ప్రతిష్టాపన చేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని స్వామివారి చెంతకు వచ్చి మీ గోత్రనామాలని ఆ రాగిరేకుల మీద లిఖించి మీరు కూడా ఆ స్వామివారి పాదాల చెంత ఆ తామరపత్రాలను పెట్టుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం.
ఇంకో విషయం ఏంటయ్యా అంటే ఈ ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టి బాలాలయం మొన్న మార్చిలో ప్రతిష్టాపించడం జరిగింది. 5 రోజులు పాంచానిక దీక్షగా ప్రతిష్టాపన చేశాం. ఇది 2వ వార్షికోత్సవం కింద చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ 5 రోజుల పాటు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతూ, అంతేకాకుండా నవ నారసింహ సహిత రాజశ్యామల మహాయాగం కూడా చేస్తున్నాం. ఎందుకు అంటే దైవ బలం, అందరూ కూడా వీళ్ళ అభిష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆ దైవ బలం మన సంకల్పం ప్లస్ విజయం. దైవబలం అయితే ఎప్పుడైతే ఉంటుందో మనకి విజయం చేకూరుతుంది. అభీష్ట సిద్ధిరస్తు. ఈ అభీష్ట సిద్ధ్యర్థం నెరవేర్చడం కోసము నవనారసింహ సహిత రాజశ్యామల మహాయాగాన్ని జరిపించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. జై లక్ష్మీ నారసింహ, జై జై లక్ష్మీ నారసింహ.